ఇవాళ ఒక ప్రయోగం చేస్తున్నా. అదేంటంటే మామిడికాయలు అవి పళ్ళు కాదు, పచ్చిగాను లేవు ఏదైనా పచ్చడి చేయడానికి. సో యెల్లోయిష్గా ఉన్నాయి. సో దాన్ని ఏం చేశానంటే కొంచెం ఇలాగ మెత్తగా గ్రైండ్ చేశాను. పొయ్యి మీద బాండి పెట్టి దానిలో కొంచెం నూనె వేసి ఒక బిర్యానీ ఆకు వేసాను. ఇప్పుడు గ్రైండ్ చేసిన పల్పుని దీనిలో వేస్తాను. దీన్ని ఒక 5 నిమిషాల పాటు బాగా ఇలా కలుపుతూ ఉండాలి. కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ మూత పెట్టుకుంటే కొద్దిగా ఆ ఆవిరికి కూడా ఉడికినట్టు అవుతుంది. మూత తీసి చూద్దాం ఎంతవరకు మగ్గిందో. ఇప్పుడు దీనిలో పచ్చివాసన పోయింది. దీనిలో కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. పసుపు చిటికెడు, కారం ఒక 1/2 స్పూన్. ఇప్పుడు దానిలోకి నల్ల జీలకర్ర, వాము, జీలకర్ర, సోంపు వేస్తున్నాను. ఇవన్నీ అన్నీ కలిపి వేసేసాను. వీటన్నిటిని కలుపుకొని ఆ తర్వాత బెల్లం వేయాలి. ఏ కప్పుతో అయితే మామిడి జ్యూస్ వేసామో, అంటే మామిడి పల్పు వేసామో అదే కప్పుతో బెల్లం వేయాలి. బెల్లం అదే కప్పుతో వేస్తున్నాను. ఇంకా తీయగా కొంచెం కావాలి అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇష్టం ఉన్నవాళ్ళు పంచదారతో కూడా చేసుకోవచ్చు. నాకేంటంటే బెల్లంతో చేసింది ఇష్టం. సో ఈ విధంగా తయారవుతుందండి. చల్లారిన తర్వాత జార్లోకి మార్చుకోవడమే.